లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఆకాకరకాయ ఎలా వండానో ఏంటో అన్నీ వివరించి చెప్తాను. చూశారు కదండి, అన్నీ నేను వీడియోలో చక్కగా వివరించి చెప్పాను. అదే ప్రకారంగా మీరు కూడా వండుకోండి. ఆకాకరకాయ ఏ కాలంలో తినేదో ఆ కాలంలో తినాలి అనేసి ఉందండి. ఎందుకంటే అది చాలా మంచిది తెలుసండి. మనకి చక్కగా ఏమైనా మచ్చలు ఉంటాయి కదా, పీపుల్స్ అవి రాకోకుండా కాపాడుద్ది. హెల్త్కి చాలా మంచిది, చాలా మంచిదండి ఇది తప్పనిసరిగా ఏ కాలంలో వచ్చేదో ఆ కాలంలో చక్కగా చేసుకుని మనం తినాలి, పిల్లలకు పెట్టాలి. తెచ్చుకోండి, ఈ సీజన్లో బాగా వస్తాయి ఆకాకరకాయలు. తెచ్చుకొని చక్కగా వండుకొని చక్కగా తినండి. ఎగిరి పెట్టుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఏపుడు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను చక్కగా మీకు వివరించి చక్కగా ఎగిరి పెట్టి అన్నీ వివరించి చెప్పాను. అదే ప్రకారంగా మీరు కూడా చేసుకుని తినండి. చక్కగా చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంది. ఓకే, ఆకాకరకాయ తినండి తప్పనిసరిగా, చాలా మంచిదండి హెల్త్కి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా ద్వారగా ఏగినాయి కదా. ఇప్పుడు మొక్కలు చక్కగా ఇవి ఉన్నాయి కదా, ఈ మొక్కలు ఈ ఆకాకరకాయ చూసారా ఎంత బాగున్నాయో. అయ్యో, ఆ మొక్కలు వేసేసాం కదా. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఉప్పు కూడా వేస్తున్నానండి. కారం కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా ఆల్రెడీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఓకే, చక్కగా ఈ రకంగా వేసాం కదా. ఇప్పుడు మగ్గనియాలన్నమాట, స్లో మంట మీద చక్కగా మగ్గనియాలి. ఏమంటే మనం నీళ్ళు పోసి వేయకూడదు, ఈ నూనెలో మగ్గాలి కదా బాగా. ఓకే, మగ్గాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇవ్వండి చక్కగా మగ్గినాయి కదా, నూనెలో ఎలా మగ్గినాయి చూసారా. అప్పుడు నీళ్లు పోస్తాను. అది చిన్న మంట మీద చక్కగా మగ్గుద్దిగా. చూసారుగా, ఈ రకంగా చక్కగా చేసుకోండి మీరు కూడా. చూసారు కదండి, ఆ విధంగా చక్కగా చేసుకుంటుంది మీరు కూడా. మళ్ళీ చూపిస్తానండి మీకు. అదిగోండి, కూర చక్కగా ఆ రకంగా వండాను. చూసారా ఎంత బాగుందో చూపులకే. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం, ఒక స్పూన్ కొంచెం ఇది కూడా తగిలించామనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆహా ఓహో అనుకుంటా తినొచ్చు. చూసారా ఈ రకంగా చక్కగా మనం స్లో మంట మీద కాబట్టి చక్కగా మగ్గింది, మెత్తగా మగ్గిపోయింది ముక్క. చూసారా, ఇదిగోండి. ఇప్పుడు తినడానికి కూడా ఎంత బాగుంటుంది. అదే 4 పలకలుగా పొడుగ్గా సన్నగా తగిజామనుకోండి, ఇప్పుడు ఈ రకంగా ముక్క తినడానికి బాగుంటుంది. ఇలా చూసారా చక్కగా. ఇదిగోండి ఈ రకంగా చక్కగా తినవచ్చు. అదిగోండి ముక్క చూసారా, ఈ రకంగా చక్కగా వండుకోండి మీరు కూడా. చూసారా ఎంత బాగుందో, సూపర్గా. నోరు ఊరిపోతుందా మీకు? ఓకే కదా, చాలా బాగుందండి. సూపులకే ఎంత బాగుంటే టేస్ట్ ఇంకా ఎంత బాగుంటుందో. అది మీరు కూడా ఈ రకంగా వండుకోండి. చక్కగా చూపించాను కదా అన్నీ వివరించి మీకు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.